UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టిన వారిని ఏపీ సర్కార్ అంతు చూస్తుంది. ఈ విషయంలో నో క్షమాపణలు అన్నట్లుగా సాగుతున్నారు ఏపీ పోలీసులు. ఈ సమయంలో వైఎస్ జగన్ మరో సోదరి మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత ఎంట్రీ ఇచ్చారు. ఆమె మరోసారి అవినాష్ రెడ్డి లక్ష్యంగా ముందుకు కదులుతున్నారని తెలుస్తుంది. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టిన వారిలో వర్ర రవీందర్ రెడ్డి పేరు గట్టిగా వినిపిస్తుంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఇతడిపై రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 34 కేసులు నమోదైనట్లు చెప్తున్నారు. ఈ లెక్కే చెబుతుంది గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియాలో అతడు సాగించిన అరాచకమని అంటున్నారు. ఈ క్రమంలో తాజాగా సునీత ఎంట్రీ ఇచ్చారు. ఇందులో భాగంగా వర్ర రవీందర్ రెడ్డిపై ఆమె పులివెందుల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. తనను అత్యంత దారుణ పదాలతో దూషించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే సమయంలో వైసీపీకి చెందిన మరో సానుభూతిపరుడు ఉదయ్ పైన ఆమె ఫిర్యాదు చేశారు. మరోపక్క వర్ర రవీందర్ రెడ్డికి పోస్టులు పెట్టామని ఆర్డర్ వేసింది అవినాష్ రెడ్డి పిఏ రాఘవ్ రెడ్డి అని చెప్తున్న వేళ రాఘవ్ రెడ్డి అరెస్టు తర్వాత విచారణలో భాగంగా కీలక విషయాలు తెరపైకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఈ వ్యవహారం ఎంపీ అవినాష్ రెడ్డి మెడకు చుట్టుకోవడం కన్ఫర్మ్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ పోస్టుల విషయంలో సునీత షర్మిల హైదరాబాద్ లో ఫిర్యాదు చేయడంతో తాము చర్యలు తీసుకోలేకపోయామని పోలీసులు చెప్తున్నారు. ఇక్కడ ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు ఉంటాయని వెల్లడించారు. ఈ మేరకు ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చలు చేస్తున్నారు. ఈ విధంగా ప్రస్తుతం పరారీలో ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవ్ రెడ్డి పట్టుకొని విచారిస్తే ఆయన ఇచ్చే వాంగ్మూలం ఈ కేసులో మరింత కీలకంగా మారనుందని అంటున్నారు. అయితే ఇప్పటికే వర్ర రవీందర్ రెడ్డి చెప్పిన అంశాలతో నేరుగా ఎంపీ అవినాష్ పై ఫిర్యాదు చేసేందుకు సునీత సిద్ధమయ్యారని చెప్తున్నారు. కాగా సోషల్ మీడియా పోస్టులపై వర్ర రవీందర్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం సంచలనంగా మారింది. షర్మిల, విజయమ్మ, సునీతలపై పెట్టిన పోస్టుల వెనుక అవినాష్ రెడ్డి పిఏ రాఘవ్ రెడ్డి తనకు కంటెంట్ ఇచ్చారని చెప్పుకొచ్చారు. రాఘవ్ రెడ్డికి అవినాష్ రెడ్డి బ్రీఫింగ్ ఇస్తుంటే ఆయన డైరీలో నోట్ చేసుకునేవారని తెలిపారు. దీంతో సోషల్ మీడియాలో పెట్టిన ఈ పోస్టుల వెనుక అవినాష్ రెడ్డి సూచనలు కీలక పాత్ర పోషించాయని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారని అంటున్నారు. దీంతో రాఘవ్ రెడ్డి అరెస్ట్ అనంతరం అవినాష్ రెడ్డిని విచారించే అవకాశం ఉందని తెలుస్తుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.